హలో ఎవరీవన్, నేనైతే ఈరోజు గీ పొడి ఇడ్లీ చేస్తున్నాను. ఫస్ట్ అయితే నేను ఉద్దిపప్పు డ్రై రోస్ట్ చేసుకుంటున్నా. ఇది 1 స్పూన్ వరకు తీసుకున్నాను నేను. ఇది బాగా ఫ్రై అయిన తర్వాత తీసి పక్కన పెట్టుకొని 1 స్పూన్ చెన్నా దాల్ తీసుకుంటున్నా. ఇది కూడా మంచిగా ఫ్రై చేసుకోవాలి. కొంచెం కలర్ చేంజ్ అయిన తర్వాత తీసి పక్కన పెట్టుకుంటున్నా. ఇప్పుడు కొంచెం కందిపప్పు ఇంకా రోస్టెడ్ చెన్నా దాల్ కూడా కలిపి 1/2 స్పూన్ తీసుకున్నా. రెండు కూడా బాగా ఫ్రై చేసిన తర్వాత ఇందులోనే నేను కొంచెం బ్లాక్ సెసమే సీడ్స్ యాడ్ చేసుకుంటున్నాను. మీకు బ్లాక్ కలరే కావాలని ఏం స్పెసిఫిక్గా లేదు, వైట్ కలర్ ఉన్నా కూడా మీరు యూస్ చేసుకోవచ్చు. బ్లాక్ కలర్ యూస్ చేసామంటే కొంచెం ఎక్కువ ఆ స్మెల్ ఉంటుంది, మనం ఆ సెసమే సీడ్స్ ఒక అరోమా బాగా ఉంటుంది. ఇవి కూడా కొంచెం కలర్ చేంజ్ అయ్యే వరకు ఫ్రై చేసుకొని తీసి పక్కన పెట్టుకుంటున్నాను. ఇంకా ఇందులోనే ఒక 8 to 9 ఎండుమిరపకాయలు అయితే బాగా ఫ్రై చేస్తున్నాను. కొంచెం ఇది కలర్ చేంజ్ అయ్యే వరకు కలిపి దాని తర్వాత ఇందులోనే కరివేపాకు ఇంకా కొంచెం ఇంగువ కూడా యాడ్ చేసుకొని అన్నీ కూడా మంచిగా ఫ్రై చేసుకుంటున్నాను. ఇవి ఫ్రై అయిన తర్వాత పక్కన పెట్టుకొని లైట్గా కొంచెం చింతపండు తీసుకొని ఇలా ఫ్రై చేసుకోవాలి. ఫ్రై చేసుకునే ఇంగ్రీడియంట్స్ అంతా చల్లారే టైంలో నేను వచ్చి ఇడ్లీ రెడీ చేసుకుంటున్నాను. ఇక్కడ నా దగ్గర మినీ ఇడ్లీ ప్లేట్స్ అయితే ఉన్నాయి. నేను ఇందులోనే ఇడ్లీ యూస్ చేస్తున్నా, ఫ్రై చేయడానికి ఈజీగా ఉంటుంది కాబట్టి. మీ దగ్గర కానీ ఇలాంటి ప్లేట్స్ లేకపోతే మీరు నార్మల్ ఇడ్లీనే చేసుకొని కూడా స్మాల్ పీసెస్ కింద మీరు కట్ చేసుకొని కూడా ఫ్రై చేసుకోవచ్చు. సో నేను ఇప్పుడైతే ఇడ్లీ రెడీ చేసేసుకుంటున్నాను. ఈ ఇడ్లీస్ అయితే 5 to 7 మినిట్స్లో రెడీ అయిపోతుంది. ఈ గ్యాప్లో అయితే నేను ఎండుమిరపకాయలు ఇంకా చింతపండు ఫస్ట్ వచ్చి మిక్సీ పట్టుకుంటున్నాను. సో దట్ మనకి ఎండుమిరపకాయలు అయితే పీసెస్ మిగిలిపోవు లాస్ట్కి. అండ్ రిమైనింగ్ ఇంగ్రీడియంట్స్ కూడా నేను యాడ్ చేసి మంచిగా ఫైన్ పౌడర్ కింద చేసేసుకుంటున్నాను. ఫైన్ పౌడర్ అయిన తర్వాత ఫైనల్గా నేను కొంచెం గార్లిక్ అయితే ఇందులో యాడ్ చేసి మళ్ళీ ఒకసారి మిక్సీ వేసుకుంటున్నాను. నేనైతే సాల్ట్ ఇందులో వేయట్లేదు, మీకు కావాలంటే మీరు సాల్ట్ కూడా యాడ్ చేసుకొని మంచిగా పౌడర్ చేసి పెట్టుకోవచ్చు. ఇంకా ఇడ్లీ అయితే రెడీ అయిపోయింది. నేను ఇడ్లీ అయితే ఇప్పుడు ప్లేట్స్లో నుంచి సెపరేట్ బౌల్లోకి అయితే తీసుకుంటున్నాను. అయితే నేను స్పూన్తో తీయడానికి ట్రై చేశాను, బట్ స్పూన్తో అయితే సరిగ్గా రాలేదు. సో నేను హ్యాండ్ యూస్ చేసి అంతా నీట్గా తీసేసుకుంటున్నాను. 2 ప్లేట్స్ కూడా తీసుకొని ఇంకో ప్లేట్లో అయితే పెట్టుకుంటున్నా. కొంచెం లైట్గా చల్లారిందంటే మనకి స్టిక్కీగా ఉండదు మళ్ళీ గీలో ఫ్రై చేసినప్పుడు. ఇప్పుడైతే నేను ఒక 2 to 3 స్పూన్స్ ఆఫ్ గీ తీసుకొని గీ మెల్ట్ అయిన తర్వాత ఇడ్లీ అయితే అందులో వేసి లైట్ గోల్డెన్ కలర్ వచ్చే వరకు నేను ఫ్రై చేసుకుంటున్నాను. నేనైతే ఎక్కువ గరిటె అయితే యూస్ చేయట్లేదు, ఇక్కడ మామూలుగా టాస్ చేస్తున్నాను ప్యాన్ని, ఎందుకంటే ఇడ్లీ కొంచెం బ్రేక్ అయ్యే ఛాన్సెస్ ఉంది. ఫస్ట్ అయితే నేను 2 to 3 స్పూన్స్ ఆఫ్ ఇడ్లీ పొడి వేస్తున్నాను. ఇది బాగా టాస్ చేసిన తర్వాత సెకండ్ టైం మళ్ళీ ఇడ్లీ పౌడర్ వేసి కొంచెం గీ కూడా యాడ్ చేస్తున్నాను. ఈ స్టేజ్లో మీరు కావాలంటే సాల్ట్ ఇందులో వేసుకోవచ్చు. నేనైతే ఇడ్లీలో కూడా వేసాను, ఇంకా సపరేట్గా కూడా కొంచెం యాడ్ చేస్తున్నాను. ఇడ్లీ అంతా కూడా బాగా ఫ్రై అయిన తర్వాత నేనైతే సర్వింగ్ ప్లేట్లోకి తీసేసుకుంటున్నాను. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ద వీడియో. Please subscribe to my channel for more videos.